ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వాటిని నా ఎద్దుకు తెండి. మత్తయి స్వాత 14:18. ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా? కష్టాలు, శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే అవే నీకు క్రొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలవుతాయి. ఇంకో రకంగా ఆ ఆశీర్వాదాలు దొరికేవి కావు. ఈ గిన్నెలను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళండి. విశ్వాసంతో ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి. నిశ్చలంగా ఓపికగా కనిపెట్టండి. ఆయన తన పనిని ప్రారంభించేదాకా మీరే పని మొదలు పెట్టవద్దు. దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయవద్దు. ఆయనకి తన పని చేసే అవకాశం ఇవ్వండి. ఆయన తప్పకుండా చేస్తాడు. మిమ్మల్ని నిరాశ నిస్పృహలతో ముంచెత్తబోయిన శోధనలే దేవుడు మీ జీవితాలలో తన కృపను, మహిమను ప్రసరింపచేయడానికి ఆయనకి అవకాశం ఇస్తాయి. ఇలాంటి అనుభవం ఇంతకుముందు ఎన్నడూ మీకు తెలిసిన అనుభవాల లాంటిది కాదు. వాటిని, మీ అవసరాలను నా ఎద్దుకు తెండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవుడు ఆయనలో దొరకనిది లేదు కదా. ఆయన ఐశ్వర్యంలోని మహిమ ఎంత తీసుకున్నా తరిగేది కాదు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. నీ అవసరాలన్నిటినీ ఆయన ఐశ్వర్యంలో నుంచి తీసుకోవడం అన్నది ఎంత మహద్భాగ్యం. ఆ ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాము. మితిలేని ఆయన సంపదంతా నీదే. ఆ ధనాగారాల తలుపులు నీకోసం బార్లగా తెరిచాడు. ఆయన హృదయంలో నీ మీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసంతో వెళ్ళి ఆ బొక్కసంలో నుండి ధనరాశులు తెచ్చుకో. ఇక మరెన్నడూ మనుషుల ధనానికి ఆశించవు, మనుషుల మీద ఆధారపడవు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. కృపగల క్రీస్తుని కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి. ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది. ఆయన నదులు ఉండవెప్పుడు ఎండిపోయి జీవం తప్పి ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది తరగదు ఎప్పుడు. తన వారికిస్తాడాయనెప్పుడు పుష్కలంగా అంచులు దిగజారేలా. తండ్రి చేతిలో నుండి మనకి కావలసింది స్తుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది. ఆయన చూపిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెలో పండి కళ్ళకు వెలిగిస్తుంది. హృదయం క్రీస్తుని నమ్మితే దానికుండవు అవసరాలిక. సర్వం నిండిన ఆయన ప్రేమను సర్వజనాలకు స్వరమెత్తి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది. అందని శిఖరాలు, అంతులేని అగాధాలు, మనసుకర్థం కాని దేవుని అపేక్ష, తెలియవు మనిషి తెలివికి. కలకాలం ఆయన స్థితిలో ఆశ్చర్యంలో కాలం గడపడమే మనకి తెలిసిన కలిమి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.